ఒకరోజు చంద్రబాబు సారు లండన్ పోయిండు. అక్కడి మ్యూజియంలో ఉన్న కోహినూర్ వజ్రం చూద్దామని బయలుదేరిండు. అంతే లండన్ గూఢచారులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు రంగంలోకి దిగిరు. సార్ మీద నిఘా పెట్టిర్రు. సీక్రెట్ ఏజెంట్స్ పొజిషన్స్ తీసుకున్నారు. ఆయన ఎటు పోతే అటే ఫాలో అయ్యారు. ఏంది లొల్లి అనుకుంటున్నారా? నేను చెప్పుడు కాదు, చంద్రబాబు సారే చెప్తున్నాడు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అన్న సామెత ఎరికే కదా. అగో అట్లనే అప్పుడప్పుడు చంద్రబాబు సార్ మాటలు కూడా వినాలి. ఆయన చెప్పే ముచ్చట తింటుంటే నవ్వాపుకుంటున్నావు కదరా అనే బ్రహ్మానందం డైలాగ్ యాదికొస్తే మాత్రం అది మీ తప్పు కాదు. ఇప్పుడు బాబు సారు ఇంకో సీక్రెట్ ముచ్చట కూడా బయట పెట్టిండు. కోహినూర్ డైమండ్ చూద్దామని లండన్కి పోతే అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఆయనను చూడంగానే అలర్ట్ అయినరాట. ఎందుకనంటారా? ఇంకోసారే చెప్తాడు ఈనోన్రి. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. విన్నారు కదా, అది అన్నట్టు ఇక ఈ 2-3 రోజుల నుంచి ఇంకో కొత్త పాట అందుకున్నాడు సారు. నేను సీనియర్ను, నాకంటే ఈ దేశంలోనే పెద్ద తోపు ఎవరు కూడా లేరు అని రాగాలు తీస్తున్నాడు. ఇనోన్రి, నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. అందరికంటే నేనే సీనియర్ను, సీనియర్లకే సీనియర్ను అని జబ్బలు జరుచుకుంటున్నాడు. కానీ అంత పెద్ద సీనియర్ నాయకుడైన సీఎం మాట సుత ఊకలో ఈక లెక్కన తీసి పారేస్తున్నారు ఆఫీసర్లు. రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇయ్యమని సార్ ఆదేశిస్తే ఇస్తాం తీ అని లైట్ తీసుకున్నారు. పాపం నిండు సభల సారు పరువు పోయినంత పనైంది. మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చుంటే చేతుల పైకెత్తండి. ఇచ్చిన రైతులు మాత్రం చేతుల పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకంతో చేతుల పైకెత్తండి. ఏంటమ్మా ఇవ్వలేదా? కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటయ్యా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగింది పాస్ పుస్తకాల పంచాయతీ. ఆ షాక్తోని ఏం మాట్లాడాలనో అర్థం కాక జేసీ మీద ఫైర్ అయిండు సారు. రెడ్ బుక్ మీద పెట్టిన శ్రద్ధ పాలన మీద పెడితే ఇట్లా నలుగుట్ల నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చునా అని అంటున్నారు కొందరు రైతులు. ఇంకా నయం, పాస్ పుస్తకాలు అందకపోవడానికి కారణం కూడా పక్క పార్టీలు అనలేదు పాటు.